దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున మరలా దేవుని సాన్నిధ్యములో కూడుకొని దేవుని స్తుతించి దేవుని గణపరిచి దేవుని ఆరాధించడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి ఆయనకే ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఈ ఉదయకాల వాగ్దానము దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక భయపడకుము. దేవుని సంగమ, మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు దానియేలు యొక్క మాటలు దానియేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు భయపడొద్దు, నువ్వు ధైర్యంగా ఉంటున్నాడు. దానియేలుని గురించి బైబిల్లో దానియేలుకు చాలా దర్శనాలు. దానియేలు మరి ఎవరికి కూడా భయపడకుండా దినమునకు ముమ్మారు ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం. అంతేకాదు, దానియేలును సింహం బోనులో వేసినప్పుడు కూడా సింహాలు నోళ్ళు మూసుకునే దానియేలు ఎదుట. ఎందుకంటే దానియేలు దేవుని ఆత్మ కలిగిన మనుష్యుడు. అందుకే దేవుడు అంటాడు దానియేలు గురించి, నీవు నాకు బహుప్రియుడు అని మాట్లాడుతూ ఉంటాడు. నా ఆత్మను నీ యందు ఉంచి ఉన్నాను అంటాడు. నిజంగా దానియేలును దేవుడు వెన్నుకున్న విధానం చాలా గొప్పది. ఆయన వాడుకున్న విధానం ఒక్క దానియేలును బట్టి మరి 127 సంస్థానాలు దేవునిలోనికి వచ్చినవి. నిజంగా రాజు దానియేలు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దానియేలు దేవుడే నిజమైనటువంటి దేవుడు. దానియేలు దేవుడు తప్ప మరి దేవుడు కూడా లేడంటున్నాడు. ప్రతి ఒక్కరూ ఆ దానియేలు దేవుణ్ణి సేవించాలి అంటున్నాడు. అలా అంటాని గల కారణం ఏమిటంటే దానియేలు యొక్క ప్రార్థనా జీవితం, దానియేలు యొక్క పట్టుదల, దానియేలు యొక్క పరిశుద్ధత, దానియేలు యొక్క ప్రార్థనా జీవితం. అందుకే ఈ ఉదయకాలమున మనం చెప్పే ప్రతి మాట దేవునికి వినబడుతుంది. కనుక మనం భయపడకుండా దేవుని సాన్నిధ్యంలో జీవించడం మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యానికి లోబడాలి. దేవుని చిత్తాన్ని నిరంతరం జరిగించడానికి ఇష్టపడాలి. దేవుని వాక్యములో రాయబడింది, దేవుని వాక్యము ప్రకారంగా జరిగించువారు నిరంతరము నిలిచెదరు అని రాయబడింది. కనుక ఈ ఉదయకాలమున మరి దానియేలుతో మాట్లాడిన దేవుడు, దానియేలుకు వాగ్దానం ఇచ్చిన దేవుడు, నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీవు భయపడుకు అని చెప్పినటువంటి దేవుడు మనను కూడా ఈ ఉదయకాలమున. అందుకే మరి సంవత్సరానికి 365 రోజులు ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథంలో భయపడకుడి అనే మాట 365 సార్లు రాయబడి ఉన్నాయని దేవుని భక్తులు సెలవిస్తూ ఉంటారు. కనుక భయపడక ఆయన సన్నిధానంలోనికి వచ్చి ఆయన చిత్తాన్ని జరిగించి ఆయన వాగ్దాన్ని ఎత్తిపట్టి ఆయన స్తుతించి ఆయన గణపరిచి ఆయన చిత్తం మన జీవితంలో జరుగులాగున మనం ముందుకు సాగడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప నిత్యం మనకు తోడయుండి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, కృపగలిగినటువంటి మా యేసయ్య, మీకు వందనాలు నాయన. ప్రభువా, మీరు దానియేలుతో చెప్పిన మాటలు మీరు విన్నారని, దానియేలు భయపడొద్దని మీరు మాట్లాడారు. అవును ప్రభా, ఈ ఉదయకాలమున మేము కూడా భయపడకుండా నీ సాన్నిధ్యంలోనికి వచ్చి ఉన్నాం. నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రతి ఉదయము నీవిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచి నిన్ను ఆరాధించి నీ చిత్తం మా జీవితంలో జరిగించుటకు నీ కృప మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ నీకు మాత్రమే ఘనత మహిమ ప్రభావములు తెచ్చుకొనుమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు ఆశీర్వదించబడుతూ ఇతరులకు ఆశీర్వాదకరముగా చేయనట్లుగా మరి మీరు ఆశీర్వాదానికి వారసులుగా చేయాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.